సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. ఈ మూవీ 2021లో రిలీజ్ అయిన సీతారాం బెనాయ్ కేస్ నెంబర్ 18 కి సీక్వెల్. ఈ మూవీ చూడకపోతే అమెజాన్ ప్రైమ్ లో ఉంది, చూడండి. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే, విజయ్ రాఘవేంద్ర ఆనెగద్దె అనే ఊరిలో పోలీస్ స్టేషన్ కి ఇన్స్పెక్టర్ గా పనిచేస్తాడు. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో ఆ ఊరిలో వరుస మర్డర్స్ జరుగుతాయి. అందులోనూ మెయిన్ టార్గెట్ చేసేది మిడిల్ ఏజ్ లో ఉన్న మగవారిని టార్గెట్ చేసి చాలా బ్రూటల్ గా కాళ్లకు చేతులకు ఫెన్సింగ్ తీగ కట్టి వాళ్ళను బ్రూటల్ గా మర్డర్ చేస్తుంటారు. పోలీసులు ఎంత ట్రై చేసినా ఆ మర్డర్స్ జరిగిన క్రైమ్ స్పాట్ లో గాని ఆ మర్డర్స్ వెనక ఎలాంటి క్లూ దొరకదు. కానీ పోస్ట్ మార్టం చేసే డాక్టర్ ఇచ్చిన ఒక చిన్న క్లూతో దీని వెనక ఒక సైకో కిల్లర్ ఉన్నాడని విజయ్ రాఘవేంద్ర తెలుసుకుంటాడు. మరి ఆ క్లూతో ఆ సైకో కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడు అనేది మిగతా స్టోరీ. మూవీలో ప్లస్ విషయానికి వస్తే, విజయ్ రాఘవేంద్ర క్వైట్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మూవీకి పెద్ద హైలైట్. చేసే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మూవీలో తన క్యారెక్టరైజేషన్ కూడా సైలెంట్ గా ఉంటూ సీరియస్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా గ్రిప్పింగ్ సైకో కిల్లర్ ఇన్వెస్టిగేషన్, సీరియల్ కిల్లర్ ఎవరన్నది సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశాడు డైరెక్టర్ దేవి ప్రసాద్ శెట్టి. చివరి వరకు దొరకకుండా హైడ్ అండ్ సీక్ బాగా చూపించాడు. ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కూడా హైలైట్. సెకండ్ హాఫ్ మీద ఇంటెన్షన్ క్రియేట్ చేసింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బడ్జెట్ తక్కువ అయినా కూడా సినిమా చాలా రిచ్ గా క్వాలిటీతో చూపించారు. మెయిన్ క్రైమ్ సీన్స్ చాలా బాగా క్రియేట్ చేశాడు. విక్టిమ్స్ డెడ్ బాడీస్ కి వాడిన ప్రాస్థెటిక్ మేకప్, ఇంకా బాడీ మొత్తం ఉన్న డీప్ కట్స్ చాలా రియలిస్టిక్ గా ఇంటెన్స్ గా ఉండి ఆడియన్స్ లో ఒక సైకలాజికల్ ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. ప్రొడక్షన్ టీం మాత్రం డీటెయిలింగ్ అనేది ఎక్కడ మిస్ కాకుండా చాలా క్లియర్ గా చూపించారు. ఆ మర్డర్స్ ప్యాటర్న్ ను డీకోడ్ చేసే ప్రాసెస్ స్క్రీన్ ప్లే కి ప్రాణం పోసింది. అంతేకాకుండా క్యూరియాసిటీని కూడా బాగా బిల్డ్ చేసింది. ఇంకా హేమంత్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే టాప్ నాచ్ లో ఉన్నాయి. ఆ విలేజ్ విజువల్స్ గానీ, ఆ క్రైమ్ స్పాట్ టాప్ యాంగిల్ నుంచి చూపించే విజువల్స్ గానీ చాలా బాగా క్యాప్చర్ చేశాడు. విజువల్స్ పరంగా మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. మూవీకి ఇదో పెద్ద ప్లస్. ఇంకా గగన్ బదేరియా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ ని చాలా బాగా ఎలివేట్ చేసింది. క్రైమ్ సీన్స్ ఎలివేషన్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ ఇంకా ఈ మూవీకి ఒక మేజర్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మూవీలో మైనస్ కండిషన్కి వస్తే, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఇచ్చిన హైప్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో అది క్యారీ చేయలేకపోయారు, లాగ్ అయింది. ఇంకా మూవీకి మేజర్ మైనస్, సైకో కిల్లర్ మోటివ్ లో అసలు డెప్త్ లేదు. కిల్లర్ అంత బ్రూటల్ గా మనుషులను ఫెన్సింగ్ వైర్ తో ఎందుకు కట్టేసి హింసించి చంపుతున్నాడు అనే దానికి ఫ్లాష్ బ్యాక్ లో చూపించిన రీజన్ మరీ వీక్ గా కొంచెం సిల్లీగా అనిపించడంతో, అంటే అంత బ్రూటల్ సైకోకి ఎంత సింపుల్ రీజనా అని ఆడియన్స్ లో ఒక ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఒక ఇన్స్పెక్టర్ కి ఉండాల్సిన షేడ్స్ క్యారెక్టర్ లో చూపించలేదు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ లో విలన్ కి ఇచ్చినంత ఎలివేషన్స్ హీరోలో ఇవ్వలేదు. విలన్ హీరోని చిత్త కొట్టేస్తాడు. మూవీకి ఇంకో బ్యాక్ డ్రాప్, యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసినంత ఉండవు. ఒక పవర్ఫుల్ సీరియల్ కిల్లర్ ను పట్టుకునే చేజింగ్ లో ఉండాల్సిన క్యాట్ అండ్ మౌస్ సీక్వెన్స్ లు చాలా తక్కువగా ఉండటం త్వరగా ఎండ్ అయిపోతుంది ఆ సీక్వెన్స్ అనేది. ఇంకా ఎడిటింగ్, ఫస్ట్ హాఫ్ ఉన్నంత క్రిస్పీగా సెకండ్ హాఫ్ ఉండదు. సీన్స్ మధ్య ట్రాన్సిషన్స్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. ఫైనల్ గా నాకైతే నచ్చింది. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.